టారో డివైన్ మెసేజెస్. డియర్ వ్యూయర్స్, మీలాంటి ఆలోచనలు ఉన్న వాళ్ళే మీ లైఫ్లోకి వస్తున్నారంటే ఎవరు వాళ్ళు అనేది చూద్దాం. ఓకేనా? వీడియోని లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా వీడియోస్ చేస్తానండి. ఎనర్జీ రీడింగ్స్. ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి ఎవరు వాళ్ళు. మన కలెక్టివ్ అలాగే ఆలోచించే వాళ్ళు వస్తున్నారంటే ఎవరు వాళ్ళు. ఓకే, మీ లైఫ్లోకి జరుగుతున్న వాటిని చాలా రోజుల నుంచి స్పైయింగ్ చేస్తున్నారంట. అయితే ఏమైందంటే కొంతమంది ఎవరైతే మిమ్మల్ని వెనక్కి లాగాలని చూస్తున్నారో పాస్ట్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాదండి, కొత్త వాళ్ళు. అండ్ మీరు హీల్ అవ్వడం చూసి అండ్ మీరు ఏ విధంగా అయితే మీ లైఫ్ని లీడ్ చేస్తున్నారో చూసి మీరు వాళ్ళకి సహాయం చేస్తారు అని మీ లైఫ్లోకి వద్దామని అనుకుంటున్నారంట. ఆ పర్సన్ని మీ లైఫ్లోకి పంపిస్తున్నారండి. మీరు ఏదైతే చేస్తున్నారో దాంట్లో పాసిబిలిటీస్ అనేవి చాలా ఉన్నాయి. సో వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారంట, మీరు ముందుకు వెళ్ళడానికి గైడెన్స్ అనేది ఇస్తారంట. ఇంకా చెప్పండి ఏంటి. ఎస్, మీరు చేస్తున్న పనిలో ఖచ్చితంగా మీకు సక్సెస్ వస్తుందండి. అండ్ లైక్ మైండెడ్ పీపుల్ అంటారు కదా, ఆ విధంగా లైక్ మైండెడ్ పీపులే బట్ నాట్ ట్రస్ట్ ద సేమ్ బిలీఫ్స్. మీకు ఏదైతే అన్నీ ఈక్వల్గానే ఉన్నాయి, కాకపోతే ఏంటంటే మీ బిలీవ్స్ వేరు, వాళ్ళ బిలీవ్స్ వేరు. మీరు ఏదైతే డివైన్ని బిలీవ్ చేస్తున్నారో వాళ్ళు బిలీవ్ చేయరు. మీరు షేర్ చేస్తున్న వాటిని వాళ్ళు జస్ట్ యాక్సెప్ట్ చేస్తారు కానీ ట్రస్ట్ చేయరంట. బట్ అదొకటి కాకుండా మిగతాదంతా సేమ్. అండ్ సైలెన్స్ అయితే చేయలేరండి. ఆ పర్సన్ని, పాస్ట్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సైలెన్స్ చేయలేరు అండ్ వాళ్ళని బాధ పెట్టలేరు. మీరు చేస్తున్న అడ్వెంచర్స్లో మీతో చాలామంది ఏంటంటే మీ లైఫ్ పర్పస్ ఏదైతే ఉందో దాంట్లో కొన్ని పార్ట్స్ వచ్చినప్పుడు కొంతమందిని లైఫ్లోకి పంపిస్తూ ఉంటారు. సో వాళ్ళ వల్ల మనకి బెనిఫిట్ జరుగుతుంది అండ్ వాళ్ళ వల్ల చుట్టూ ఉన్న వాళ్ళకి బెనిఫిట్ జరుగుతుంది. ఓకేనా? ఒక రకంగా దేవుడు డైరెక్ట్గా కాకుండా ఎవరో ఒకరిని ఏదో ఒక రకంగా పంపిస్తారంటారు కదా, అదనమాట. బట్ ఎవరైతే మీకు న్యాయం జరుగుతుంటే అది జరగకూడదు, ఆపాలి అని అనుకుంటున్నారో వాళ్ళకి ఏ రకంగా కూడా దారి లేదండి. మిమ్మల్ని ఆపడానికి, మీరు వెళ్తున్న పాత్రలో మిమ్మల్ని వెనక్కి లాగడానికి వాళ్ళకి ఎలాంటి దారి లేదు. మీ జస్టిస్, మీకు జరగాల్సిన జస్టిస్ ఆపడానికి చాలామంది క్రియేట్ చేస్తున్నారంట మీ వెనుక. బట్ ఏది కూడా క్రియేషన్ అనేది జరగట్లేదు. మీ లైఫ్లోకి వచ్చి మిమ్మల్ని ఆపడానికి చూస్తున్న వాళ్ళు తలకిందులు అయిపోయారండి. వాళ్ళకి మళ్ళీ న్యూ బిగినింగ్ అనేది లేదు మీ లైఫ్లో. వాళ్ళు ఏం చేసినా సరే మిమ్మల్ని, మీ జర్నీని ఆపలేరు. ఓకేనా? మీకు సెల్ఫ్ కేర్ లేకుండా వాళ్ళు చేయలేరండి. ఇంకా చెప్పండి ఏంజల్స్. పాస్ట్ పర్సన్స్ నుంచి లెట్ గో అయిపోయింది. ఎప్పుడైతే మీరు పాస్ట్లో క్లింగ్ అవుతూ ఉంటారో ప్రజెంట్లో మీరు క్లియర్గా చూడలేరు. అండ్ పాస్ట్ పర్సన్స్ ఎవరు వచ్చినా సరే జస్ట్ అసలు చూడని అవసరం కూడా లేదు అని చెప్తున్నారండి. అండ్ మీ విజన్ని చేంజ్ చేయడానికి ట్రై చేస్తున్నారంట, ప్రొజెక్షన్స్ వేస్తున్నారంట మీ మీద. బట్ సో మీరు వెళ్ళాల్సిన డైరెక్షన్లోనే వెళ్తున్నారు. కాకపోతే మిమ్మల్ని ఏదో ఒక భ్రమలో ఉంచడానికి ప్రయత్నిస్తున్నారంట, ఒక ఇల్యూషన్లో ఉంచడానికి, ఏదో అయిపోయింది అనే ఇదిలో ఉంచడానికి 0404 హోమ్ పర్సన్స్ అండి ఇండైరెక్ట్గా చూస్తున్నారంట. సో వాళ్ళకి మీరు ఎదుగుదల అనేది వాళ్ళు చూడలేకపోతున్నారు. సో ఇంటిగ్రిటీతో మీరు ముందుకు వెళ్ళిపోతారని చెప్పి దాన్ని ఆపడం కోసం వాళ్ళ వాల్యూస్ని, ఎథిక్స్ని కూడా మర్చిపోయి మీ ఎదుగుదలని వెనక్కి లాగడానికి చూస్తున్నారంటండి. ఓకేనా? అండ్ మన కలెక్టివ్ లైఫ్లోకి పర్సన్ వస్తారని చెప్పారు కదా, మోరల్ సపోర్ట్. ఎప్పటికెళ్ళో వస్తారు. ఎప్పటికెళ్ళా వస్తారు విత్ ఇన్ 11 months అండి. మీ వర్క్లో ఆటంకాలు అలాగే అడల్ట్స్ అనేవి ఉంటాయంట. ఇంకా చెప్పండి ఏంజల్స్. ఆన్ ఎనీ ఫ్రైడే
వితిన్ 11 monthsలో ఎనీ ఫ్రైడే వస్తారండి. ఆన్ డేట్ 9/18/27 ఆఫ్ దిస్ మంత్ ఆర్ నెక్స్ట్ మంత్ మీకు ఒక క్లారిటీ వస్తుంది ఎవరనేది. అండ్ టేక్ యువర్ బ్రదర్ ఆర్ బ్రదర్ లైక్ పర్సన్స్ హెల్ప్. ఆ టైంలో మీకు హెల్ప్ అనేది చేస్తారంట. ఓకేనా, డివైన్ అడగండి, ఆ టైంలో మీకు హెల్ప్ చేయడానికి ఎవరో ఒకరిని పంపిస్తారు. మీరు చేస్తున్న వర్క్ని కన్ఫ్యూజ్ చేయడానికి, డిప్రెషన్ చేయడానికి కొంతమంది ట్రై చేస్తున్నారంట. వర్క్కి సంబంధించిన వాళ్ళు, వర్క్ ప్లేస్ వాళ్ళు. కన్ఫర్మ్ చేద్దాం. ఎవరి ఏంజల్స్ సిస్టర్ అని వచ్చిందండి. ఒక పర్సన్ ఏంటి అంటే మీ లైఫ్లో జరుగుతున్న దాన్ని ఆల్రెడీ చూశారు. ఎనర్జీ రీడింగ్ ద్వారా కావచ్చు, లేదంటే డీవియేషన్ ఏ మెథడ్ అయినా సరే వాళ్ళు చూసారండి. సో పాస్ట్లో వాళ్ళు చూసి ఆ పర్సన్ మీ దగ్గరికి రాకుండా చెయ్యాలి అని చెప్పి వాళ్ళ మీద డార్క్ ఎనర్జీస్ చేస్తున్నారంట. పనిని స్లో డౌన్ చేయడానికి, మీకు హెల్ప్ అందకుండా చేయడానికి, బయట నుంచి వచ్చి వాళ్ళని ఆపడం. ఈ విధంగా మీరు వెనక్కి తిరిగి చూసేలాగా వాళ్ళు చేయలేరు. సో బయట నుంచి హెల్ప్ డివైన్ పంపిస్తున్నప్పుడు ఏంటంటే వాళ్ళ వల్ల మీకు ఉపయోగపడకూడదు, వాళ్ళు మీకు ఉపయోగపడకూడదు అని చెప్పి వాళ్ళ మూమెంట్ ఆపడానికి, వాళ్ళ మీ దగ్గరికి రావడాన్ని ఆపడానికి స్లో డౌన్ చేసే స్పెల్స్ అయ్యే చేస్తున్నారంట. నిజానికి దారి లేదండి వాళ్ళకి, నిజానికి దారి లేదు. బట్ ఎవరనేది వాళ్ళకి క్లారిటీగా తెలియదు, వస్తున్నారని మాత్రమే తెలుసు. సో ఏంజల్స్ మీకు చెప్తారండి కొలాబరేషన్, వాళ్ళతో కొలాబరేట్ అవుదామని అనుకుంటున్నారు కానీ జరగదంట. ఆ పర్సన్తో కొలాబరేట్ అయ్యి వాళ్ళకి మనీయో ఇంకోటి ఏదైనా ఆఫర్ చేసి మీ లైఫ్లోకి వస్తున్న వాళ్ళకి మీకు హెల్ప్ చేయకుండా చేయాలి. హెల్ప్ చేయకుండా అంటే హెల్ప్ వాళ్ళు చేయకూడదు, మీకు చేయొద్దు అని చెప్పాలి అని అనుకుంటున్నారండి. బట్ అది జరగదు, కన్ఫర్మేషన్ అది జరగదండి, ఏ రకంగా కూడా జరగదు. మీకు డివైన్ ఏ రకంగా అయితే హెల్ప్ ఇవ్వాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా ఇస్తారండి. ఓకేనా, అవకాశం కూడా లేదు, వాళ్ళకి అవకాశం కూడా లేదండి. ఇంకా చెప్పండి ఏంజిల్స్. కన్ఫర్మేషన్ అవకాశం కూడా లేదు, షార్ట్ టర్మ్ అవకాశమో లేదు, లాంగ్ టైం లేదు, లైఫ్లో ఎప్పటికీ లేదు ఇంకా అవకాశం. ఆ పర్సన్స్ మీకు వ్యతిరేకం కాదు, బిలీవ్స్ వేరు కానీ వ్యతిరేకం కాదు. అంటే నమ్ముతారు నమ్మరు, దేవుని నమ్ముతారు నమ్మరు అంతే తప్ప, మీరు నమ్ముతారు వాళ్ళు నమ్మరు అంతే తప్ప ఎలాంటి వ్యతిరేకము లేదు. ఓకేనా, ఐడియాలజీ సేమ్గా ఉంది అండ్ సపోర్ట్ చేస్తారు. అలాగే మీరు వల్ల వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది, వాళ్ళ వల్ల మీకు బెనిఫిట్ ఉంటుంది, అండ్ మీ యూనిటీ వల్ల ఇంకో 10 మందికి బెనిఫిట్ ఉంటుంది అని ఏంజల్స్ చెప్తున్నారండి. త్వరలోనే గుడ్ న్యూస్ అనేది వస్తుందంట. ఓకేనా, పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మనీ రాకుండా మీ వర్క్ అనేది జరగకుండా చూడడానికి చూస్తున్నారంట. బట్ అది జరగదు అని ఏంజల్స్ చెప్తున్నారండి. ఓకేనా, మీకు రావాల్సిన దాన్ని కట్ చేయలేరు. అండ్ ఎవరైతే ఇలాంటి పనులు చేస్తున్నారో వాళ్ళకి డివైన్ అనేది జడ్జ్మెంట్ ఇచ్చారండి. కంగ్రాచులేషన్స్. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.